ఒక నెల రోజుల నుంచి జనాలందరి నోటి మాట ఒక్కటే అనమాట. కుంభమేళాకి వెళ్ళాము, ప్రయాగకి వెళ్ళాము, వెళ్ళాలి. లేదంటే ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తే ఎలా ఉంది, ఏంటి అన్నీ చెప్తున్నారు కదా! అయితే వెళ్తే మంచిదే. వెళ్ళడానికి ఓపిక లేనోళ్ళు, ఎళ్ళే టైం లేనివాళ్ళు, ఎళ్ళే ఫైనాన్షియల్‌గా అదే అన్నీ ఉండాలి కదా! అవి లేని వాళ్ళు చక్కగా మన చుట్టాలో, మనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఎళ్తారు కదా! వాళ్ళకి కొంచెం వాటర్ ఇమ్మని చెప్పండి. మేమైతే అలానే చేసాం. మేము వెళ్ళేటంత ఓపిక లేదని. అలానే వెళ్ళడానికి ఒక 2 డేస్ జర్నీ ఉంటది. దానికి తోడు ట్రైన్ టికెట్లు, బస్ టికెట్లు ఏవి దొరకట్లేదంట. పిల్లలతో ఇబ్బందులు ఎందుకు అనేసి మాకు తెలిసిన వాళ్ళు వెళ్తే వాళ్ళకి అడిగితే వాటర్ ఒక చిన్న వాటర్ బాటిల్‌తో ఇచ్చారనమాట. అయితే ఆ వాటర్‌ని ఒక బకెట్ నీటిలో కలిపేసి అందులోనే ప్రయాగ నది, అన్ని నదులు ఉన్నట్టు మేము కుంభమేళాకెళ్ళి అక్కడ స్నానం చేసినట్టు ఫీల్ అయిపోయి, ఈరోజు సాటర్డే కదా! ఇంట్లో పిల్లలకి, నాకు అందరికీ దేవుడిని తలుచుకుంటూ ఆ నీళ్ళతో అయితే స్నానం చేసామనమాట. ఒకవేళ మీరు కూడా మాకులాగా వెళ్ళలేకపోయారనుకోండి, చక్కగా ఇలా తెచ్చుకొని చేసేసుకోండి. వెళ్ళలేదు అనే ఫీలింగ్ ఉండకుండా ఉంటది. కొంచెమైనా హ్యాపీగా అనిపిస్తదనమాట. ఇంకా పిల్లల స్నానాలన్నీ అయిపోగానే ఇంక వాళ్ళకి లంచ్ బాక్స్‌లు, బ్రేక్ బాక్స్ రెడీ చేస్తున్నా.